వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనల నిలిపివేత, ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఇది కొన్ని కీలక నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇస్లాంను కనీసం 5 ఏళ్ళు అనుసరిస్తే, అంటే వక్ఫ్లో వీళ్ళు చేర్పించింది ఏంటంటే 5 ఏళ్ళు కనీసం ఇస్లాంను అనుసరిస్తేనే ఆస్తిని వక్ఫ్కు ఇవ్వాలని పెట్టిన నిబంధనను తొలగించింది సుప్రీంకోర్టు. అంటే దాని మీద స్టే విధించింది. ఇంకోటి, కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన కూడా నిలిపివేసింది. అట్లనే ముస్లిమేతరులు కేంద్ర వక్ఫ్ బోర్డులో 4, రాష్ట్ర బోర్డులో 3కి మించరాదు. సిజేఐ జస్టిస్ గవాయ్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు, మొత్తం చట్టంపై స్టేకు నిరాకరణ. సరే, మనం కోర్టు తీర్పుల మీద అంటే కొన్ని పరిధులు ఉంటాయి దేని మీదైనా. అంటే వాక్ స్వేచ్ఛ, ఎంత వాక్ స్వేచ్ఛ ఉన్నా మనకి, రాజ్యాంగం ఎంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మనకిచ్చినా సరే, కొంచెం కోర్టుల నిర్ణయాలు, కోర్టుల తీర్పుల మీద కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఉన్నదే అసలు ఏం జరిగిందో చెప్తాను. దీని మీద చాలా మాట్లాడవచ్చు. వివాదం, అసలు వక్ఫ్ అంటేనే నడుస్తుంది ఒక వివాదాంశం ఏదైతే భారతదేశంలో. దాని మీద మనం మాట్లాడుకుంటే, రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించనేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అందులో కొన్ని నిబంధనల మీద మాత్రం స్టే విధిస్తున్నామని పేర్కొంది. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని అన్ని నిబంధనలపై స్టే ఇవ్వడానికి మాకు ఎటువంటి కారణాలు కనిపించలేదు. అయితే చట్టాన్ని వ్యతిరేకిస్తూ, పూర్తిగా చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పిటిషన్లు వేశారు కదా, దాని మీద మాత్రం మేము తిరస్కరిస్తున్నాం, చట్టాన్ని వ్యతిరేకించామని మేము చెప్పం. కానీ కొన్ని నిబంధనల మీద మాత్రం స్టే ఇస్తామని చెప్పింది అనమాట. 128 పేజీల ఉత్తర్వుల్లో ఈ విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. చట్టం చేసేటప్పుడు రాజ్యాంగ బద్ధతకు అనుకూలంగానే ఆలోచనలు సాగుతాయి, అత్యంత అరుదైన కేసుల్లోనే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తూ ఇవన్నీ అనమాట. ప్రస్తుతం 22 మంది సభ్యులు ఉన్నారు కదా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో. అయితే 4కి మించి ముస్లిమేతరులు ఉండడానికి వీల్లేదని ధర్మాసనం చెప్పింది. 11 మంది సభ్యులుండే రాష్ట్రాల బోర్డులో 3కి మించి ముస్లిమేతరులు ఉండొద్దని ఆదేశించింది. బోర్డు సిఇఓ నియామకానికి సంబంధించిన చట్టంలోని సెక్షన్ 23 మీద ధర్మాసనం స్టే ఇవ్వలేదు. అయితే దీని మీదనే అసదుద్దీన్ అన్నాడు కూడా, సిఇఓని ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటుంది ఎన్డీఏ గవర్నమెంట్ అనేదో అసదుద్దీన్ కూడా కొంచెం ఒక స్టేట్మెంట్ మనం చూసినాం కదా. అట్లా సెక్షన్ 83 ప్రకారం టైటిల్ వివాదాన్ని వక్ఫ్ ట్రిబ్యునల్ పరిష్కరించే వరకు కూడా వక్ఫులు ఆస్తులను తమ స్వాధీనం నుంచి తొలగించడం కానీ, అధికారిక రికార్డుల ఎంట్రీలో సవరణలు కానీ చేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంకా నిబంధనలు కూడా మీకు చెప్పినాను కదా, 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన తర్వాతే వక్ఫ్ ఏర్పాటు చేయాలి, మామూలుగా సెక్షన్ 3(1)(r) ప్రకారం. అయితే దీని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ స్వేచ్ఛనిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను రూపొందించే వరకు కూడా ఇది అమల్లో ఉంటుంది. ప్రభుత్వాలు రూపొందించే ప్రత్యేక వ్యవస్థ వక్ఫ్ను ఏర్పాటు చేయడానికి 5 ఏళ్ళు ఇస్లాంను అనుసరించాలి, అవసరం లేదా అనే అంశాన్ని స్టే, అంతే. అంటే పూర్తిగా దాని మీద ఆదేశం కాదు. అట్లనే నియమిత అధికారి, ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటి, కలెక్టర్, జిల్లా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఇది ఇచ్చారు కదా, ఆ అధికారి నివేదిక ఇచ్చే వరకు కూడా వక్ఫ్ ఆస్తులుగా పరిగణించకూడదన్న చట్టంలోని నిబంధన మీద కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ అధికారే రెవెన్యూ రికార్డులో అవసరమైన సవరణలు చేయాలని ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, బహుశా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటే అవుతారని చట్టంలో చెప్పింది కదా, దానికి వీళ్ళు దాని మీద కూడా స్టే ఇచ్చారనమాట. ఎందుకంటే వక్ఫ్ ఆస్తుల స్టేటస్ మీద కలెక్టర్కి ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని బోర్డులోని ముస్లింల ప్రమేయం లేకుండా తీర్పు ఇవ్వడాన్ని ధర్మాసనం నిలిపివేసిందంట. ఇది